వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. నకరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో శ్రీ లింగమంతుల స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం త్వరలో జాతర జరిగే సంబంధించిన ఏర్పాట్లపై గౌరవ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నెల్లిబండ లింగమంతుల జాతర ఏప్రిల్ 19వ తారీఖు నాడు దిష్టి పూజ జరిగి ఆ తర్వాత మే 3 నుంచి 5వ తారీఖు వరకు జాతర జరగబోతూ ఉంది. ఈ జాతరకు సంబంధించి నకరేకల్ మండలం, కేతుపల్లి మండలం, కట్టంగూరు మండలం, శాలిగౌరవరం మండలం నుంచి లింగమంతుల స్వామి అంటే ఎక్కువ యాదవులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి జాతర. యాదవులతో పాటు అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలు కూడా పెద్ద ఎత్తున జాతరకు వస్తారు. అంటే ఇది చాలా పవిత్రమైనటువంటి గుట్ట, పవిత్రమైనటువంటి లింగమంతుల స్వామి జాతర ఇక్కడ జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని నెల్లిబండ గ్రామస్తులు, చందంపల్లి గ్రామస్తులు, గొల్లగూడెం గ్రామస్తులు, అట్లాగే ఇటు కడపర్తికి సంబంధించి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్లీగా గుట్ట పైకి లైటింగ్ కానీ, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, గుట్ట దగ్గర వరకు 2 లైన్ల రోడ్డు కానీ ఇవన్నిటిని కూడా ఇమీడియట్లీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. దీంతో పాటుగా ఈ జాతర తదనంతరం గుట్ట చుట్టూతో ఉన్నటువంటి భూమి ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి సర్వే చేసి చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి ఒక 12-10 ఫీట్ల జాలి ఫెన్సింగ్ కూడా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ జాలి ఫెన్సింగ్ ఇవ్వటంతో పాటు దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తే నెల్లిబండ గ్రామస్తులు కానీ, చందంపల్లి గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ వాకింగ్ చేసుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన కూడా చేసినాం. దాంతోపాటు ఈ గుట్ట జాలు ఎటు పడితే అటు జాలు వెళ్ళకుండా అటు వాళ్ళున్న కాడ ఊరు పక్కన ఉన్న చెరువులకి ఈ జాలు వెళ్ళేటట్టు, ఇటు పక్క వెనక సైడ్ ఉన్నటువంటి చెరువులకు జాలు వెళ్ళేటట్టు ఒక డ్రైనేజ్ వ్యవస్థను కూడా సెట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసినాం. మొత్తంగా ఈ ఆలోచనతో పాటు జాతర తదనంతరం ఈ గుట్టను అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి గ్రీనరీ పెంచడంతో పాటుగా ఇక్కడ ప్లాట్ఫాము కళ్యాణం, స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ప్లాట్ఫామ్ కానీ, వచ్చినటువంటి వెహికల్లకు ప్లాట్ఫామ్ కానీ, ట్రాక్టర్లకు సంబంధించినటువంటి పార్కింగ్ సిస్టమ్ కానీ, ఇదంతా ఒక విజన్తో, ప్లాన్తో దీన్ని చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము. అంటే మొత్తంగా ఈ గొల్లగూడెము, నెల్లిబండ, చందంపల్లి, కట్టంగూరు, అట్లా కట్టంగూరులో చెరువన్నారం, గార్లబాయిగూడెము, కడపర్తి, నోముల వరకు వాటర్ సమస్య అనేటువంటి ఒక తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నిమ్మ తోటలు పారించుకోవడం కూడా ఒక కష్టతరమైనటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికే 5 పాముల లిఫ్ట్ వేగంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. పంప్ హౌస్ సంబంధించి ఒక కేసు ఉన్నది. దాన్ని మేము ఆలోచన చేసి ఆ పంప్ హౌస్ చుట్టుపక్కల ఇంకా 3.5 ఎకరాల భూమి కూడా అక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్న భూమి ఉంది కాబట్టి ఆ అలాట్మెంట్ను కోర్టు జడ్జిమెంట్ ఇవన్నీ చేసే వరకే ఇంకా 2-3 నెలలు ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇంకా 2-3 ఏళ్ళు అంటే ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికే నేను ఇరిగేషన్ శాఖను దాని అలాట్మెంట్ను, పంప్ హౌస్ అలాట్మెంట్ను పక్కకు మార్చి అక్కడ వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరగానే అలాట్మెంట్ మార్పుకు సంబంధించినటువంటి చేసేసి ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ట్ చేసినటువంటి కాడికి జస్ట్ ముందు జరిగేసి పంప్ హౌస్ ఏర్పాటు వేగంగా జరగబోతా ఉంది. ఇక్కడ అన్ని చెరువులు నింపడానికి సంబంధించినటువంటి పైప్ లైన్ ద్వారా అన్ని చెరువులు నింపడంతో పాటు ఎక్కడెక్కడైతే రైతులు సేద్యం చేస్తున్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల కాడ కూడా రైతులు వాడుకోవటానికి కానీ అక్కడ పంప్ హౌస్ సంబంధించినటువంటి అవుట్లెట్ ఇచ్చేటువంటి పంప్ హౌస్ నుంచి వచ్చే పైప్ లైన్లలో
అవుట్లెట్ ఇచ్చేసి, ఉదాహరణకు ఈ ప్రాంతంలో ఒక 20 ఎకరాల నిమ్మ తోట సాగు చేస్తున్న రైతులు అంటే అక్కడ ఒకటి అవుట్లెట్ ఇస్తాం. దాంతో ఆ రైతులు అలా పొలంలోకి మలుపుకొని నీళ్లు కట్టుకునేటువంటి దానికి అనువుగా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎక్కువ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఇవి ఖరీదైనటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పడద్దు, రైతులు నష్టపోవద్దు అని చెప్పేసి పైప్ లైన్ ద్వారానే చెరువుల వరకు, పైప్ లైన్ ద్వారానే ఆ రైతుల పొలాల వరకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంటే మొత్తంగా తెలంగాణ గవర్నమెంట్, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పారదర్శకమైనటువంటి ప్రజాపాలన ఈ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఇరిగేషన్ రంగంలో కానీ అన్ని రంగాల్లో పారదర్శకంగా ముందుకు పోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. యాదవ సోదరులందరూ ఆరాధన దైవంగా భావించేటువంటి లింగమంతుల జాతరను ఈసారి చాలా మంచిగా చాలా గొప్పగా జరుపుతాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. ఇక్కడ ఇంకో 10-15 లక్షల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. అవి కూడా నా ఫండింగ్ నుంచి కానీ ఎస్డిఎఫ్ నుంచి కానీ 2-3 రోజుల్లో రిలీజ్ చేసి ఇక్కడ జాతర ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తాం.